అంటే ఇది వచ్చినప్పటి నుంచి మేము ప్రయత్నిస్తున్నాం ఈ సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ గురించి అప్పుడు చెప్తున్నాం. బట్ మనం అనుకున్నది తడువుగా ఇప్పుడు ఒకటేసారి సంకల్పించి ఒక 2 డేస్లోనే ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను. దీంట్లో మీ అందరి నుంచి చాలా ఉంది. అంటే రైతు కంపెనీ నుంచి నిధులని చేసి గ్రామానికి సంబంధించి చాలా ఉపయోగపడే పని ఒక పని చేసినాం మనం. ఎందుకంటే దావతులు అని చెప్పేసి డ్రైవర్లు అని చెప్పేసి చాలా లక్షల రూపాయలు మనం వృధా చేస్తుంటాము. కానీ ఇప్పుడు మనకు ప్రొడక్టివ్గా ఒక పని చేస్తే దీనివల్ల అందరికీ ఉపయోగపడే పని ఇది. సీసీ కెమెరాలు ఫిక్స్ చేయడం అనేది మనకు సెక్యూరిటీ పరంగా చాలా ముఖ్యమైన అంశం సీసీ కెమెరాలు అనేది. సో వీటన్నిటిని మీరు ముందుకు వచ్చి చేయించడం అనేది దాంట్లో మేము కూడా భాగం అవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మీ అందరు కూడా కృతజ్ఞతలు. మీ అందరి కృషి అనేది కూడా చాలా ఉంది. దీంట్లో ఒక 2 డేస్ గ్రామ వాస్తవ్యులకు మరియు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించిన నరేష్ గారికి, కోదండం గారికి, కోటేశ్వర రెడ్డి గారికి, బాబురావు గారికి మరియు మీ పేరేం పేరమ్మా వల్లమ్మ గారికి, మహిళా సంఘం సభ్యులకు మరియు చేసిన పెద్ద మనుషులందరికీ నమస్కారాలు. సంవత్సరం నుండి మా రాణి వెంటబడుతుంటే మీరు ఇన్ని రోజులు చేశారు శుభాకాంక్షలు పెట్టడం. కానీ మంచి పని చేశారు. ఒకటి ఎందుకు చెప్తున్నా అంటే మనము ఎంత డబ్బు సంపాదించినా దానికి భరోసా అనేది ఉండాలి. లేదా మన పసిపిల్లలు ఉన్నారు, యువకులు ఉన్నారు, గ్రామంలో ఏదైనా తప్పు జరిగినా ఒప్పు జరిగినా జరగకుండా కాపాడుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయంటే ఎవరు కూడా ధైర్యం చేయరు తప్పు చేద్దామని. రెండోది ఏంటంటే బయట నుండి ఎవరైనా వచ్చి మన ఊర్లో దొంగతనాలు కానీ ఇతర నేరాలకు పాల్పడ్డా కానీ మనకు తొందరగా దొరుకుతుంది. ఇది ఉదాహరణ ఏంటంటే పెద్దమందడిలో ఒక దొంగతనం జరిగింది. వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు, సీసీటీవీ కెమెరాలో పడకుండా దొంగతనం చేశారు. అయితే వాడి అనుమానం ఏంటంటే నేను సీసీటీవీ కెమెరాలో పడ్డనేమో అని చెప్పేసి తెల్లవారు దొంగిలించిన సొత్తు ఎవరింట్లోనైతే దొంగతనం చేశాడో వాళ్ళ ఇంటి తాత సమాధి మీద పెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత మనం పట్టుకున్నాం, అది వేరే విషయం. అంటే అట్లా భయం ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా మనకు కొద్ది కూడా నిన్న ఒక వైన్ షాప్లో దొంగతనం అయింది. వాడు ఏమనుకున్నాడంటే ముందు ఉన్న షాప్లోనే కెమెరాలు ఉన్నాయి, ఎన్వీఆర్ ఇప్పుడు డబ్బా ఉంది కదా పెట్టే ఆ పెట్టెలో అంత రికార్డ్ అవుతూ ఉంటాయి. అది ఒకటి తీసేస్తే అన్నీ పోతాయి అనుకున్నాడు వాడు. అనుకొని అది ఒకటి పీకేశాడు. కానీ సిట్టింగ్ రూమ్లో ఇంకొక కెమెరా ఉన్నది, దానిలో మంచిగా క్లియర్గా పడ్డాడు అన్నట్టు. అయితే వాడు ఎవడు అని చూస్తే ఫిబ్రవరిలో దొంగతనం చేసి ఇంతకుముందు ఒక 6 నెలల కింద వాడే అని ఐడెంటిఫై చేసి ఇప్పుడు పట్టుకురావడానికి పోయింది. సీసీటీవీ కెమెరాలు ఉంటే అట్లా దొంగలు ఒట్టిగా మనకు డేస్లో అంటే రోజులలో దొరకబడతాయి, పట్టగలుగుతాయి. చాలా ఆధారాలు మళ్ళీ ఈ నేరం చేసినప్పుడు ఏం కనబడదు, కానీ దొరికినప్పుడు మన పిల్లలు గుర్తుకొస్తారు. అయ్యా పిల్లలు ఉన్న తండ్రిని ఏమంటారు మీరు, పిల్లలున్న తల్లిని పిల్లలున్న తండ్రిని అని చెప్పి వాడు బతిలాడితే మనం కరిగిపోతాం.